హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏమిటంటే ఫ్రెండ్స్, మనకు టెట్ డిఎస్సి ఉన్నాయి కదా. సో ఈ పరీక్షలు అయితే వాయిదా వేయడం జరిగింది. అయితే టెట్కి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగిందనమాట. అయితే ఇది కూడా వాయిదా వేయడం జరిగింది. ఇది ఎందుకు వాయిదా వేశారు ఏంటి అనే విషయాలు తెలుసుకునే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ కోసం నిర్వహించాల్సిన మెగా డిఎస్సి టెట్లను కొంతకాలం పాటు వాయిదా వేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. కొత్తగా బీఈడీ డిఎడ్ పూర్తి చేసుకున్న వారికి కూడా అవకాశం ఇవ్వాలంటూ అభ్యర్థులతో పాటు వివిధ సంఘాల నుండి అందిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. త్వరలో ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించి కొత్త తేదీలను అయితే ప్రకటించే అవకాశం అయితే ఉంది. పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు సమయం ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను అభ్యర్థులు, యువజన సంఘ నేతలు, పలువురు ఎమ్మెల్సీలు కోరినట్లు అధికార వర్గాలు అయితే చెప్తున్నాయన్నమాట. వీరి విజ్ఞప్తి మేరకు పరీక్షలు నిర్వహణ వాయిదా వేయాలని పాఠశాల విద్యాశాఖ అధికారులకు లోకేష్ అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. తాజాగా మొత్తం ప్రక్రియను 6 నెలల్లో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. వాస్తవానికి టెట్ ప్రక్రియ బుధవారం నుంచి మొదలు కావాల్సి ఉందన్నమాట. అయితే దీన్ని 90 రోజుల పాటు వాయిదా వేయడం జరిగింది. టెట్ పరీక్ష ముగిసిన తర్వాత డిఎస్సి ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. 2025 జనవరి నాటికి మెగా డిఎస్సి పోస్టులను భర్తీ చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు లోకేష్ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందనమాట. అయితే మనకు ఈ టెట్ అలాగే డిఎస్సి ఎగ్జామ్ అయితే 90 రోజుల పాటు వాయిదా వేయడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.